నిజంగా ఇక్కడ కోవిడ్ ఇంట్లో పనిచేసే మన తెలుగు డ్రైవర్లకైతే ఇక్కడ ఫుడ్ తినడం చాలా కష్టం. ఇంతకీ ఇలాగ అంటున్నాను ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. నిజంగానే చాలా మందికి చాలా అదృష్టం ఉంటది. ఎందుకంటే ఇక్కడ కోవిడ్‌లో డ్రైవర్లకి ఇంట్లో కూడా తెలుగు పని మనుషులుంటారు. నాకైతే అదృష్టం లేదు. నాకైతే ఇద్దరు పని మనుషులు నాకు శ్రీలంకోళ్ళే. ఆళ్ళిచ్చిన ఫుడ్ అయితే చూడండి ఈరోజు రైసుని అండ్ కూర ఇచ్చారు. ఇది కూరో, నీళ్ళో కూడా తెలుత్తలేదు అలాగుంది. అలాంటి నీళ్ళు కూర ఒకటి ఇచ్చారు. దీన్ని చూడగానే నా ఆకలైతే చచ్చిపోయింది. కానీ ఏదో అలాగా తినాలి తప్పదు. తినకపోతే ఆకలితో మనం మాడిపోతాం. దీనికి తోడు మళ్ళీ పక్కన చికెన్ ముక్క ఒకటి ఇచ్చారు. మజ్జిగ బాటిల్ ఒకటి ఇచ్చారు. ఈ రోజుకైతే ఈ మజ్జిగ వేసుకుని మనం కొట్టేయాలి. మనం కొన్ని బీదలో నింపేసుకోవాలి. నిజంగా ఇక్కడికి వచ్చాకైతే నాకు మన పచ్చళ్ళ విలువ తెలుస్తుంది. ఏంట్రా బాబు కోవిడ్‌లో ఉన్నవాళ్ళు ఇక్కడ దుబాయ్‌లో ఉన్నవాళ్ళు పచ్చళ్ళు పట్టుకెళ్తారు ఏంటని ఇంటికాడ ఉన్నప్పుడు నేను నవ్వుకునేవాడిని. ఇప్పుడు అర్థమవుతుంది నిజంగానే. నాకు ఫుడ్ బాగానే ఇస్తారు. ఒక్కోసారి అయితే ఇలాగ ఇస్తారు. ఇలాగ ఒక్కోసారి ఇచ్చినప్పుడల్లా నేనైతే ఇంటికాడ ఫుడ్ అండ్ ఇండియా ఫుడ్ అయితే చాలా మిస్ అవుతున్నాను నిజంగానే. ఇలా బయట కంట్రీలో పనిచేసుకునే ప్రతి ఒక్కరికైతే ఫుడ్ ప్రాబ్లం ఉంటది. మీరు ఇండియా వెళ్తే ఏ ఫుడ్ తినాలనుకుంటున్నారో, మీకు ఏ ఫుడ్ ఇష్టమో కంపల్సరీ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.